गजाननं भूतगणादिसेवितं कपित्तजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान्वाख्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदं श्रीसत्यचन्द्रशेखरेन्द्रसरस्वतीस्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोस्तुते। పరమ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆత్మీయులారా, ఏ కార్యక్రమం చేయాలైనా మనం మొదటగా వినాయకుడిని ప్రార్థిద్దాం. అది శుభకార్యం కానివచ్చు లేదా అశుభకార్యం కానివ్వండి. అనగా అశుభకార్యం అంటే ఉత్తర క్రియల్లో కూడా ముఖ్యంగా వినాయకుడిని కూడా ప్రార్థించాలని శాస్త్రం చెబుతుంది. కర్మకాండ, జ్ఞానకాండ, ఉపాసనాకాండ ఏదిలోనైనా సరే కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలంటే వినాయకుడి ప్రార్థన చేసి తీరాలి. తదనంతరం ఈ యొక్క చైతన్యాన్ని అందించేటువంటి సద్గురు యొక్క ధ్యానం, ఇది మనకు పెద్దల నుండి వచ్చినటువంటి అనుభవపూర్వకమైన జ్ఞానం. ఆత్మీయులారా, అత్యంత పరమ పవిత్రమైనటువంటి జంబుకేశ్వర క్షేత్రం, దీన్ని అఖిలాండేశ్వరి దేవి అక్కడ ఉందన్నమాట. పరమ పవిత్రమైనటువంటి జలలింగ క్షేత్రం అక్కడ ఉంది. ఆ జలలింగ క్షేత్రంలో ఆదిపరాశక్తియే అఖిలాండేశ్వరిగా ఆవిర్భావమై యుగ యుగాల నుండి కూడా మనందరినీ కూడా రక్షించేటువంటి మహాదేవి. అక్కడ కలియుగంలో అనేకమైనటువంటి దుష్ట శక్తుల ప్రభావంతో శ్రీదేవి అఖిలాండేశ్వరి ఉగ్రరూపాన్ని ధరించి ఉందన్నమాట. అప్పుడు ఆదిగురు శంకర భగవత్పాదాచార్యులు వారు అఖిలాండేశ్వరి దేవాలయానికి వెళ్ళి ఆమెను శాంతపరచడం కోసం చాలా యుక్తి ఉపయోగించారు ఆయన. ఏమిటనగా, మహాగణపతి అంటే అమ్మవారికి చాలా ప్రేమ. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అంటారు, లలితా సహస్రనామంలో వస్తుంది. అమ్మవారికి ముద్దైన బిడ్డ, గౌరీపుత్రం గణనాయకం అంటారు. ఆయన ఏం చేశారంటే అమ్మవారికి చాలా ఎదురుగా దగ్గరలోనే వినాయకుని యొక్క విగ్రహాన్ని ఆయన స్థాపించారు. తదనంతరం స్త్రీలకు అత్యంత ఇష్టమైనది ఏమన్నగా తాటంకములు, చెవి కమ్మలు. అది చాలా చక్కగా ఉంటే వారు ఎంతో మురిసిపోతారు. అందుకే ఆదిపరాశక్తి అఖిలాండేశ్వరి దేవికి ఒకటి శ్రీచక్రము మరియు శివచక్రం రెండింటినీ కూడా ఆదిగురు శంకర భగవత్పాదాచార్యులు వారు శ్రీచక్ర రూపంలో సిద్ధి చేసి అమ్మవారి యొక్క శ్రవణముల ఇంద్రియములకు అతికించారు దాన్ని. అమ్మవారు అప్పుడు ఎంతో శాంతి ప్రశాంతతను పొందింది. ఈ విధంగా ప్రతి కార్యక్రమంలో కూడా వినాయకుడిని మనం అగ్రపూజగా మనము పూజిస్తుంటాం. ఆయన వినాయకుడికి సుమనస అనే పేరు ఉంది. సుముఖాయ నమః అని మొదటి పేరు. అనగా ఎల్లప్పుడూ సుముఖంగా ఉంటారు, అందరినీ ఆశీర్వదించడానికి.
ఆయనకు బాలకులంటే చాలా ప్రేమ. ఈ సుమనస అనేది మంచి మనసుకు సంకేతం. కేవలం మంచివారికే ఆయన అనుగ్రహిస్తారా? అలా లేదు. ఆయన ఎవ్వరు పూజించినా మంచి మనసుతో భక్తితో సేవించే వారిని అందరినీ కూడా ఆయన అనుగ్రహిస్తూ ఉంటారు. తర్వాత వారి చెడు తలంపుల నుండి సావధానంగా వారిని మంచి కార్యక్రమం వైపు మరలుస్తారు ఆయన. ఆత్మీయులారా, ఈ జగత్తులో దేవతలందరికీ కూడా 4 చేతులు ఉన్నాయి. అయితే ఉమాదేవి కుమారుడైనటువంటి వినాయకుడికి 5వ హస్తం ఉంది. అదేనగా తొండం. ఆ తొండంతో ఆయన ఎంత దూరం ఉన్నటువంటి వస్తువులను కూడా చాలా సులభంగా ఆయన తీసుకుంటాడు. మీరు ఒకసారి బాగా ఆలోచిస్తే కింద పడినటువంటి సూక్ష్మమైనటువంటి సూది లాంటి దాన్ని కూడా ఆ యొక్క తొండంతో ఆ కరిరాజు అందుకుంటాడు. అందుకే కరిరాజు ముఖం ఉన్నటువంటి వినాయకుడు శుభ సూచికం. అందుకే స్వప్నంలో మనకు ఏనుగు దర్శనమిస్తే చాలా శుభమైనదని మనకు స్వప్న శాస్త్రం తెలియజేస్తుంది. అలానే ప్రతిరోజు కూడా మనం వినాయకుడిని ఎంతో భక్తిగా పూజించుకోవాలి. ఆ యొక్క విద్యా ఆరంభమునందు మరి ఏ కార్యక్రమం చేస్తున్నా విశేషంగా విద్యార్థులు వినాయకుడిని పూజించాలి. సులభమైన మార్గం మనకి ఏం చెప్పారంటే దూర్వా యుగ్మము అన్నారు. అంటే గరికతోనే ఆయన సంతృప్తి పడతారనమాట. సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ నమః, గజగర్ణికాయ నమః, లంబోదరాయ నమః, వికటాయ నమః, విఘ్నరాజాయ నమః, ధూమ్రకేతవే నమః, గణాధ్యక్షాయ నమః, ఫాలచంద్రాయ నమః, కుమార గురవే నమః, మూషకవాహనాయ నమః, సర్వసిద్ధిప్రదాయకాయ నమః అన్నారు. మంత్రశాస్త్రంలో వినాయకునికి అగ్రస్థానం ఉంది. ప్రతి ఒక్కరు కూడా అంతటి ప్రభావం కలిగినటువంటి వినాయకుని ఎవరు అలక్ష్యం చేయకూడదు. అలా అలక్ష్యం చేసిన వారు అనేకమైన ఆపదలు పొందేటువంటి విషయాన్ని మనం శమంతకమణి అనే కథలో మనం ద్వాపరయుగంలో జరిగినటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటాం. అపనింద వచ్చింది. వినాయకుడిని పూజించినందువల్ల ఆ యొక్క సంకష్ట చతుర్థి అనగా వినాయక చవితి నాడు కూడా ఆ యొక్క చంద్రబింబాన్ని మనం చూడకూడదని చంద్రునికి ఆయన శాపం ఇచ్చాడు. అందుకే చవితి చంద్రుణ్ణి నేటికి కూడా చూడరు. అలా అందులోనూ వినాయక చతుర్థి నాడు మనం చవితి చంద్రుడిని చూస్తే మనం శమంతకమణి కథ చదువుకోవాలని శాస్త్రం చెప్తుంది. ఆత్మీయులారా, జంబుకేశ్వరంలో ఈ తాటంక ప్రతిష్ఠ జరిగారు. ఎవరు? ఆరుగురు శంకర భగవత్పాదుల వారు చేశారు. అక్కడ అన్ని దేవాలయాలు 2 వినాయకులు ఉండవచ్చు. అయితే ఇక్కడ మాత్రం ప్రత్యేకంగా 3 వినాయకులు మనం చూస్తాం. కాంచి కామకోటి పీఠం పరంపరానుగతంగా ఈ జంబుకేశ్వరంలో తాటంక ప్రతిష్ఠ అనగా 6 శంకరులు చేశారు. కావున అందుకు తగినటువంటి ఏదైనా వ్యవస్థలు చేయాలన్నా ఆ దేవాలయంలో జగద్గురు పీఠమైనటువంటి కాంచి కామకోటి పీఠం వారు చేస్తారు. అందుకే 6 శంకర భగవత్పాదాచార్యుల వారి చాలా ఇష్టమైన ప్రదేశం జలలింగం, జంబుకేశ్వరం. ఈ జంబుకేశ్వరముని ఎందుకు పిలుస్తారంటే జంబూ వృక్షములు అక్కడ ఎక్కువగా ఉన్నాయి. ఆ జంబూ వృక్షం నీడలోనే ఆ యొక్క జలలింగం ఉందన్నమాట. మరియు వినాయకుడికి జంబూ ఫలం చాలా ఇష్టమైనటువంటిది. గజాననం భూత గణాది సేవితం కపిత్త జంబూ ఫలసార భక్షితం ఉమాసుతం అన్నారు. ఆ యొక్క పరమేశ్వరికి చాలా ప్రియమైన కుమారుడు. ఆత్మీయులారా, ఆ యొక్క కైలాసంలో ఉన్నటువంటి ఆ పుణ్య దంపతులు, ఆది దంపతులు ఎవరైతే ఉన్నారో వారు ఒక్కొక్క కుమారుణ్ణి వారు ఈ లోకానికి అందించారు. ఉమాదేవి కుమారుడు ఎవరు? వినాయకుడు. పరమేశ్వరుని యొక్క జట నుంచి వచ్చిన వాడు వీరభద్రుడు. వీరి ఇరువురికి కలిగిన సంతానమే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి. తారకాసుర సంహారంలో వీరిద్దరూ కలిసి ఒక కుమారుని ప్రసవించారు. అతనే షణ్ముఖ అని కూడా పిలుస్తారు. ఈ విధంగా ఆది దంపతులైనటువంటి వారు ఈ లోక కళ్యాణంలో దుష్ట నిగ్రహం చేయడమే కాకుండా జ్ఞానాన్ని అందించారు ఈ పార్వతీ పరమేశ్వరుడు. అందుకే మనం ప్రతి ఒక్క వ్రతంలో
మనం ఏం చదువుతామంటే శ్రీ స్కాంద పురాణాంతర్గతము అని చదువుతాం. అంటే సుబ్రహ్మణ్య స్వామి చెప్పిన కథలు కొన్ని. అందులో పార్వతీదేవి పరమేశ్వరుని యొక్క సంవాదం ఎక్కడ కానీ వ్రత కథల్లో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి చెప్పినట్లు కానీ బ్రహ్మ సరస్వతి చెప్పినట్లు కానీ మన పురాణాల్లో కనపడదు. వారిద్దరు ఆది దంపతులు జ్ఞానం అనేదాన్ని ఈ జగత్తుకు అందించినటువంటి పుణ్యపురుషులు. అందుకే మన జ్ఞానం రావాలని అంటే పరమేశ్వరుని అమ్మవారిని మనం ప్రార్థించాలి. అలానే విఘ్నాలు దూరం కావాలంటే వినాయకుడిని మనం ప్రతిరోజు కూడా పూజించాలి. చాలా సులభమైన పూజ. ఉదయం లేయడం, ఆ వినాయకుని యొక్క ప్రతిమ కానీ వినాయకుని పటం వద్ద కానీ దూర్వా తీసుకొచ్చి గరికను తీసుకొచ్చి ఈ పైన చెప్పిన ఏవైతే మంత్రాలు ఉన్నాయో వాటిని మనం శ్లోకములు భక్తితో మనం అర్పణ చేస్తే వారికి ఏ విఘ్నములు కూడా బాధించవు. తర్వాత జాతక దోషాలు ఏవైనా ఉన్నా కూడా వినాయకుని కృప వలన అవన్నీ శమించిపోతాయి. అందుకే శ్రీ జయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు హోస్పేట్లో ఉన్న విద్యారణ్య పాఠశాలలో వేద విద్యార్థులు వేద పండితులను ఉద్దేశించి ఒక అనుగ్రహ భాషణం చేస్తూ తప్పకుండా అందరూ వినాయకుడిని మొదట ప్రార్థించి వేదాధ్యయనం చేయవల. అలా చేయడం ద్వారా వారికి ఏక సంతాగ్రాహి అనే జ్ఞానం కలుగుతుంది అన్నారు ఆయన. ఎట్టి సందర్భంలో కూడా మనం వినాయకుడిని మనం మరవకూడదు. ఆ గజముఖుడు సుముఖుడు సుప్రసన్నుడైనటువంటి వినాయకుడిని మనం ఎప్పుడూ నిరంతరము కూడా గం గణపతయే నమః అని ధ్యానించడం. లేదా శ్రీ కాంచి పరమాచార్య స్వాముల వారు ఆ యొక్క ఉగార క్షేత్రంలో అక్కడ ఉన్నటువంటి యతి మహారాజు అనేక యజ్ఞయాగాదులు చేసి మంత్రాన్ని సిద్ధి చేసినటువంటి మంత్రం అది చెప్పాను వెనకలు ఒకసారి. మంగళమూర్తే విఘ్నహర దురిత నాశన కృపాకర. మంగళమూర్తే విఘ్నహర దురిత నాశన కృపాకర. మంగళమూర్తే విఘ్నహర దురిత నాశన కృపాకర. తప్పకుండా అందరూ కూడా వినాయకుడిని మన శక్త్యానుసారం పూజించాలి. కొందరు సంకష్ట హర వ్రతమని ఎక్కువగా ఆచరిస్తారు. అది ఉదయం నుండి సాయంకాలం వరకు ఉపవాసం ఉండి సాయంకాలం వినాయకుడిని పూజించి తదనంతరం నక్షత్రమును చూసి తర్వాత వినాయకుడి దండం పెట్టుకుని భోజనం చేసేటువంటి. ఇలా ఎవరైతే ఈ సంకష్టహర వ్రతాన్ని చేస్తారో వారికి పూర్వం నుండి సంక్రమించినటువంటి అనేక కర్మ పరిపాకం అంతా దుష్కర్మ ప్రభావ పరిపాకం తొలగి సులభంగా వినాయకుని అనుగ్రహం వలన జ్యోతిష్యం చెప్పినట్టుగానే అనేకమైన శుభ ఫలితాలు మనకు కలుగుతాయి. కావున తప్పకుండా అందరూ కూడా వినాయక స్మరణ చేసి వినాయకుని యొక్క అనుగ్రహాన్ని పొందవలనని మనం శ్రీ జయేంద్ర స్వాములు అనుగ్రహం చేశారు. గురువు ద్వారా వచ్చినటువంటి బోధలన్నీ కూడా మంత్రమయము. అలానే దైవతిల్ కురుల్ అనే దేవుని స్వరము అనేటువంటి ఒక 7 భాగములు ఉన్నటువంటి కాంచి కామకోడి పరమాచార్య స్వాముల వారి ఉపన్యాస మాలికలు మనకు లభ్యమవుతాయి కాంచి కామకోటి పీఠంలో. వాటిలో విశేషంగా వినాయకుని గురించి కాంచి పరమాచార్య స్వామి వారు చాలా సులభమైన కథల ద్వారా మనకు తెలియజేశారు. తప్పకుండా మనందరికి కూడా సకల వేద శాస్త్ర పురాణ వాంగ్మయం అంతయు కూడా కాంచి పరమాచార్య స్వాముల వారి యొక్క సులభమైన మాటలలో మనకు అందుబాటులో దొరుకుతాయి. కావున ఆ 7 గ్రంథములను కూడా 7 భాగాలు వాటిని మనం అన్ని భాషల్లో కూడా అది అనువాదం జరిగింది. ఆంధ్రుల యొక్క అదృష్టంగా మన తెలుగులో కూడా లభ్యమవుతుంది. కావున తప్పకుండా ఆ యొక్క సులభమైనటువంటి వాంగ్మయాన్ని మనం పొందడం ద్వారా భగవత్కృప గురుకృప మనకు కలుగుతుందని శ్రీ శంకర విజయేశ్వర స్వాముల వారు అనేక మార్లు చెప్పారు. అధికంగా ఈ పుస్తకాలను కొంటూ ఉన్నారనమాట. ఎక్కడెక్కడైతే స్వాముల వారి యొక్క విడిది ఉంటుందో క్యాంపు అక్కడన్నీ ఈ పుస్తకాలు సులభంగా మనకు దొరుకుతాయి. ఈ మారు చాతుర్మాస దీక్ష జూలై 10 నుండి సెప్టెంబర్ 19 వరకు కూడా తిరుపతిలో దిగువ తిరుపతి అక్కడ పాదుకా మంటపం అని ఉంది. చాలా బస్టాండ్ నుంచి చాలా దగ్గర. మనం వెళ్ళి ప్రతినిత్యము కూడా
శ్రీ శంకర విజయ సరస్వాముల వారు వారి అంతేవాసివర్యులు శ్రీ సత్య చంద్రశేఖర సరస్వాముల వారి యొక్క నేతృత్వంలో జరిగేటువంటి చాతుర్మాస్యం మనమందరూ పాల్పంచుకొని ఆ యొక్క తిరుమల వెంకటేశ్వర స్వామి మరియు తిరుచానూరు పద్మావతి అమ్మవారు వీరందరి కృపానుగ్రహాన్ని మనం పొందవాలని ప్రార్థిస్తూ ఈ వాక్పుష్పములను శ్రీ శంకర విజయ సరస్వాముల దివ్య చరణాలను సమర్పి సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ఆత్మీయ మిత్రుని వర్తి నాగభూషణ శర్మ. 7483229249. హరహర శంకర, జయ జయ శంకర. చాలామంది తమ కలిగిన జాతక విషయాలు కానివ్వండి లేదా ఆధ్యాత్మిక విషయాలు కానివ్వండి తమ సందేహాలను మాతో పంచుకోవచ్చు. సమయం మీరు సాయంకాలము 9 లోపలనే మీరు అడగాలి. 11 గంటల నుంచి 9 గంటల లోపల మాకు అని తెలియజేస్తూ విరమిస్తాను. ఇట్లు హరహర శంకర, జయ జయ శంకర.